హాయ్ ఇయర్స్, నేను డాక్టర్ రాధా తోట, డైరెక్టర్ రివెరా స్కిన్ కేర్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ సెంటర్, హిమాయత్ నగర్ అండ్ కొండాపూర్. ఈ రోజున మీకు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే వెజైనల్ లిఫ్ట్. ఈ లిఫ్ట్ అనే పదం ఎక్కడ వాడినా కూడా అంటే వదిలైపోయిన దాన్ని టైటన్ చేసేదా అనే దగ్గర ఈ లిఫ్ట్ అనే పదం వాడతాం. ఫేస్ లిఫ్ట్ కానీ, బాడీ లిఫ్ట్ కానీ, వెజైనల్ లిఫ్ట్ కానీ. ఈ వెజైనల్ లిఫ్ట్ అనేది ఎందుకు చేయిస్తారు, ఎవరికి అవసరం అవుతుంది? ముఖ్యంగా ఈ వెజైనల్ లిఫ్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, వెజైనా అనేది వదులైపోయి సాగిపోయి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తున్నప్పుడు, అంటే మీరు చిన్న వయసులోనే ఉండొచ్చు, 30లోనే ఉండొచ్చు, లేదా లేట్ 20స్లో కూడా నార్మల్ వెజైనల్ డెలివరీ అయిన తర్వాత కొంతమందికి అధికంగా సారిపోతుంది చర్మం అనేది కానీ, మజిల్స్ అనేది కానీ, లేదా సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత కూడా ఈ ప్రెగ్నెన్సీలో వచ్చిన మార్పుల మూలంగా అధికంగా ఈ రక్త ప్రసరణ జరగడము, ఈ డెలివరీ టైంలో వచ్చే మార్పుల మూలంగా మళ్ళీ ఆ పూర్వ స్థితికి అనేది వెజైనా వెళ్ళదు. చాలామందిలో వాళ్ళకి ఏమవుతుంది అని అంటే ఈ లూజ్గా ఉండిపోవడము, వదులుగా ఉండిపోవడము అనే ప్రాబ్లం అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ వెజైనో లిఫ్ట్ అనేది దేని గురించి చేయించుకోవాలి అంటే సెక్షువల్ సాటిస్ఫాక్షన్, పర్సనల్ కంఫర్ట్ అండ్ పార్ట్నర్ సాటిస్ఫాక్షన్. మూడోది సైకలాజికల్గా కూడా మీకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది ఈ విషయం. ఈ విషయాల గురించి మీరు తప్పనిసరిగా ఈ వెజైనల్ లిఫ్ట్ అనేది చేయించుకోవచ్చు. ఈ వెజైనల్ లిఫ్ట్ చేయించుకోవాలని అనుకునే వాళ్ళు ముందుగా చేయాల్సింది ఏమిటి అంటే ఒక క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ చేయాలి. చేసి ఈ సర్జికల్ ప్రొసీజర్ అనేది లోకల్ అనస్థీషియాలోనే చేస్తారు, డే కేర్ ప్రొసీజర్. మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు మీ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి మీకు ఎటువంటి సర్జరీ అవసరము, ఎలాగ చేస్తారు అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తరువాత మీరు చేయవలసింది ఏంటంటే, మీరు ఒక డే టైమ్ ఆ క్లినిక్లో ఉండడానికి ప్రిపేర్ అయ్యి ఒక అటెండెంట్ని తీసుకుని, యూజువల్గా పీరియడ్స్ వచ్చిన 5th డే అంటే బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత మీరు ఈ సర్జరీ చేయించుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. డాక్టర్ కూడా మీకు అలాగే సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ పీరియడ్ వచ్చే లోపల ఈ 20-25 డేస్లో మీకు హీలింగ్ అనేది పూర్తిగా జరిగిపోతుంది. మీరు ముందు రోజు నైట్ మోషన్ ఫ్రీగా అయ్యేటట్లుగా ట్యాబ్లెట్స్ అవి ఇస్తారు. సో మీకు 1-2 డేస్ డిస్కంఫర్ట్ అనేది ఉండదు, మోషన్కి వెళ్ళడం అనే డిస్కంఫర్ట్. ఇది మీకు ఆపరేషన్ అనేది ఎలాగ చేస్తారు అని అంటే మీకు ఒక చిన్న మోడల్ ద్వారా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తున్నట్లయితే ఇది వెజైనల్ ఆరిఫైస్. ఈ వెజైనల్ ఆరిఫైస్ అనేది లూజ్ అయిపోయి పక్కకి జరిగిపోయినప్పుడు దీన్ని ఎలాగ మళ్ళీ టైటన్ చేస్తారంటే, ఈ వెజైనా చుట్లు ఈ వెజైనాన్ని టైట్గా పట్టి ఉంచే మజిల్స్ ఇలా సర్కులర్గా ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ వెజైనల్ మ్యూకస్ మెంబ్రేన్ని కూడా ఒక వి షేప్లో కట్ చేసి ఆ ఎక్స్ట్రా మ్యూకస్ మెంబ్రేన్ అనే దాన్ని తీసేసి మళ్ళీ దాన్ని స్ట్రైట్గా కట్ చేసిన దాన్ని స్ట్రైట్గా కుడతారు, ఒక స్ట్రైట్ లైన్ వస్తుందన్నమాట. తర్వాత ఈ పక్కకి జరిగిపోయిన మజిల్స్ అనే వాటిని కూడా దగ్గరికి లాగి మళ్ళీ కుట్టినప్పుడు ఈ వెజైనల్ ఆరిఫైస్ అనేది మీకు టైటన్ అవుతుంది. మీకు ఈ టోటల్ ప్రొసీజర్ మీకు లోకల్ అనస్థీషియాలోనే చేస్తారు. చేసిన తర్వాత ఆ వేసే కుట్లు కూడా ఎలాంటి కుట్లు వేస్తారు అని అంటే అవి వాటంతట అవే కరిగిపోతాయి. మీరు వాటిని కుట్లు తీయించుకోవాల్సిన అవసరం ఉండదు. వెంటనే మళ్ళీ మీరు సర్జరీ అయిపోయిన తర్వాత 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక యాంటీసెప్టిక్ లోషన్ అనేది ఇస్తారు. దానిని మీరు డైలీ క్లీన్ చేసుకోవడానికి వాడుకోవాలి. తర్వాత యాంటీబయాటిక్ అనేది 1 వారం రోజులు వాడాల్సి వస్తుంది. స్విచ్ బాత్స్ అనేవి కూడా చేయాల్సి వస్తుంది. అంటే మీరు మోషన్కి వెళ్ళినా, యూరిన్కి వెళ్ళినా కూడా యాంటీసెప్టిక్ లోషన్లో కొద్దిసేపు కూర్చోవడము అనేది చేయాలన్నమాట. దీని మూలంగా 1 వారం రోజుల్లో మీకు ఆ వాపు, నొప్పి అన్నీ తగ్గిపోతాయి. కుట్లు అనేవి కూడా ఊడిపోతాయి. మీరు ఎక్కువగా మెట్లు ఎక్కడము, రన్నింగ్ చేయడము, పెరినియల్ పార్ట్ అనేది కదిలి ఇబ్బంది కలిగే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అలాంటివి మాత్రం 1 నెల రోజుల దాకా మీకు అవాయిడ్ చేస్తే ఈ హీలింగ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. మీరు రెగ్యులర్గా మీ ఫ్యామిలీ లైఫ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే కనీసం 1 నెల నుంచి 2 నెలలు మీరు వెయిట్ చేయలేనట్లయితే ఆ వెజైనా అనేది ఆ పూర్వస్థితికి వచ్చి టైటన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ సర్జరీ అనేది చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లాస్టిక్ సర్జన్స్ చేతిలో ఎంతో సురక్షితమైనది. ఈ సర్జరీ మీరు డే కేర్ ప్రొసీజర్గా చేయించేసుకోవచ్చు,
మ్యాక్సిమం ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నెల రోజులు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గించుకుని జాగ్రత్తగా ఉంటే చాలా మంచి విషయం. ఈ వీడియో కానీ మీకు ఎంతో ఉపయోగపడినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఎంతో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.